తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. డెఫినెట్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని చూస్తూ ఉన్నది కూడా ఐస్కి సంబంధించినంత వరకు విజన్ తగ్గిపోవడం. ఈ విజన్కి సంబంధించి -1, -2, 0 పాయింట్ అనుకుంటూ వీళ్ళు స్పెక్స్ వాడుతూ ఉంటారు. అకుపంచర్లో దీనికి ట్రీట్మెంట్ విధానం ఉందంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కంటి సమస్యలు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు డయాబెటీస్, అది క్యాపిటల్ ఆఫ్ ఇండియా, డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నాం ఇండియాని. అట్లాగే కంటి సమస్యలు కూడా చాలా శరవేగంగా చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి. మీరు చూడండి, తరగతి గది క్లాస్ రూమ్కి వెళ్ళి చూస్తే 90% పిల్లలకి కళ్ళజోళ్ళు. తర్వాత విజన్ అనేది ఒక గ్రాడ్యువల్గా ఒక పెద్ద సమస్యగా వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు పట్టించుకోవాలి. దీని మీద అవేర్నెస్ కావాలి. దీన్ని ఎలా తగ్గించాలి? పిల్లల్లో అవేర్నెస్, పేరెంట్స్లో అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ముఖ్యంగా స్కూల్స్లో నుంచే ఈ దీని మీద అవగాహన పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంత పేదవాళ్ళైనా స్కూల్లో అడ్మిట్ చేస్తున్నారు పిల్లల్ని కదా. అందువల్ల అక్కడి నుంచే చిన్నప్పటి నుంచే కనుక మనం గుర్తుపట్టగలిగితే విజన్ ప్రాబ్లం ఉందన్న విషయం గుర్తిస్తే టీచర్స్ గుర్తిస్తారు, ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్. ఎలా అక్కడ ప్రతివాడు ఇలా చూస్తున్నాడు, రాయలేకపోతున్నాడు, దగ్గరకు వచ్చే రోజు బ్లాక్ బోర్డు దూరంగా ఉంటుంది కదా, బోర్డు చూడలేకపోతున్నాడు అనుకోండి, విజన్ ప్రాబ్లం ఉందని అర్థమవుతూనే ఉంది కదా. టీచర్స్ ఆరోగ్యంగా ఉన్నాడా లేడా తెలుసుకోగలుగుతారు. అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే స్కూళ్ళల్లో పిల్లలకి ఈ ఐకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఐ ఎక్సర్సైజ్, కంటి వ్యాయామం డెఫినెట్గా చేయించాలి. ఇప్పుడు మనం ఫిజికల్గా బట్టి స్ట్రాంగ్ ఉండాలంటే వ్యాయామం చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కళ్ళు కూడా బాగుండాలి, కంటి కూడా ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, అది కొన్ని చేయాలి. అంటే డయట్ ఒకటి ఉంటుంది. వీటితో పాటు ఆక్యుప్రెషర్ పాయింట్స్ కొన్ని చెప్పవచ్చు. ఏంటి సార్ అది? ఇప్పుడు మన ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆక్యుప్రెషర్ అనే మన ఈ ట్రెడిషనల్ వైద్య విధానం కంటి సమస్యల గురించి ఏం చెప్తుందంటే, ఇది లివర్లో వచ్చే సమస్యలు అంటుంది. లివర్ అండ్ గాల్ బ్లాడర్ అనే 2 ఆర్గాన్స్ లోపల ఎనర్జీస్ లోపల సమస్యలు వచ్చినప్పుడు, హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ఈ కంటి సమస్యలు వస్తున్నాయంటే చెప్తుంది. మరి చిన్నపిల్లల్లో కూడా గాల్ బ్లాడర్, లివర్ సమస్యలు ఏంటి రావచ్చు. ఎందుకంటే 2 రకాలుగా. ముఖ్యంగా ఏంటంటే లివర్ ఎలా సఫర్ అవుతుందంటే, అసలు పిల్లలు నిద్ర లేకుండా పిల్లలే కాదు, చాలామంది నిద్ర ఉండట్లేదు. ఒకటి చదువు, రెండవది స్క్రీన్స్, ఈ ల్యాప్టాప్లు కానీ సెల్ ఫోన్లు కానీ. ఇవి దీనివల్ల ఏమవుతుందంటే ఆ నిద్ర కరువైనప్పుడు లివర్, గాల్ బ్లాడర్ సఫర్ అవుతుంది. దానివల్ల కంటి సమస్యలు వస్తాయి. ఇక డైరెక్ట్ కూడా సమస్యలు వస్తున్నాయి. అంటే ఒకదాని నుంచి ఒకటికి ఇంటర్లింక్ కరెక్ట్. కంటితో బాగా చూస్తున్నాం గంటలు కళ్ళు సఫర్ అవుతుంది, కళ్ళు డ్రై అవుతుంది. డ్రై అయినప్పుడు ఈచింగ్, మంటలు, రెడ్ కావడాలు, ఒక్కోసారి నీళ్లు గారడాలు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కన్ను అనేది ఎప్పుడు కూడా హెడ్ కూల్గా ఉండాలి. హెడ్ కూల్గా ఉంటే కళ్ళు కూడా బాడీ కూల్ ఉంటుంది, మైండ్ కూల్ ఉంటుంది. ఎప్పుడైతే మన హీట్ ఎక్కుతుందో బ్రెయిన్, ఎందుకు హీట్ ఎక్కుతుంది అంటే మనం చేసే పనులు అట్లా ఉంటాయి కదా, ఆలోచనలు, థాట్స్, నిద్ర లేకపోవడం, అన్నెసెసరీగా ఎక్కువ స్క్రీన్ చూడడము, మనం తినే డయట్ అట్లాగే ఉంది కదా. వీటన్ని కారణాల వల్ల ఏంటంటే కంటి మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, కంటి మీద శ్రమ పడుతుంది, కంటికి రెస్ట్ లేకుండా పోతుంది. నేను చాలాసార్లు చెప్తాను, కాళ్ళకేమో తక్కువ పని చెప్తున్నాం, నడవట్లేదు. కంటికి ఎక్కువ పని చెప్తున్నాం. కళ్ళు ఎక్కువ పని చేసి ఇబ్బంది పడుతున్నాయి, కాళ్ళు తక్కువ పని చేసి ఇబ్బంది పడుతున్నాయి. సో బ్యాలెన్స్ చేయాలని చెప్తున్నాం, చాలాసార్లు చెప్తాను. సో అందువల్ల మనం ఇక్కడ ఏంటంటే, మనం ఒక ప్రెషర్ పాయింట్ ఇందాక అడిగారు, అది ముఖ్యంగా చెప్పాలి. ఏంటంటే ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ కన్ను యొక్క ముందు, ఈ కంటికి సంబంధించినప్పుడు ప్రెషర్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే, పిల్లలకైనా పెద్దలకైనా, ఇంకా పెద్దలకైనా ఎవరైనా చేసుకోవచ్చు. కాకుంటే ముందు హ్యాండ్స్ చాలా శుభ్రంగా కడుక్కోవాలి, క్లీన్గా హైజీనిక్గా ఉండాలి. ఎందుకంటే చేతులు శుభ్రంగా లేకపోతే కళ్ళల్లో ఇలా పెట్టుకోకూడదు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఫస్ట్ నీట్గా ఉండాలి. దాని తర్వాత మనం చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కన్ను యొక్క ఈ కొలికి ఇలా కన్ను ఉంటుంది. కన్ను యొక్క ఈ ఇన్నర్ క్యాంథస్ అంటాము, కొలికి అంటాం, లోపల కొలికి భాగంలో ఒక పాయింట్ ఉంది. ఇది BL1, బ్లాడర్ 1 అంటాము. యూరినరీ బ్లాడర్ 1 పాయింట్. ఇది ఇలా మెల్లగా చేయాలి, ఎక్కువ చాలా జాగ్రత్తగా మెల్లగా. జస్ట్ పిల్లలకైతే టచ్ చాలు, పిల్లలకి జస్ట్ జెంటిల్ టచ్, ఇది ఒక పాయింట్.
అదో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ ఐబ్రో ఉంది కదా, ఐబ్రో యొక్క ఫస్ట్ బిగినింగ్లోనే ఉంటుంది. ఐబ్రో యొక్క బిగినింగ్ పాయింట్ ఇది. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ ఐబ్రో ఇలా వచ్చినప్పుడు ఐబ్రో యొక్క మధ్యలో భాగంలో ఇంకోటి ఉంది, ఇలా మధ్య భాగంలో. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా చేయొచ్చు. ఇదొక పాయింట్, ఎక్స్ట్రాడినరీ పాయింట్. ఇది BL2 పాయింట్, ఇది BL1 పాయింట్. దాని తర్వాత ఇలా స్ట్రైట్గా చూసినప్పుడు కన్నుగుడ్డు యొక్క కింద ఒక పాయింట్ ఉంటుంది. ఇది స్టమక్ ST1, ఇది ఒక పాయింట్. దాని తర్వాత కొంచెం ఈ పక్కకి ఇంకో పాయింట్ ఉంటుంది, స్పెషల్ పాయింట్ ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, కంటి చుట్టూ పాయింట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు, అందుకే ఇలా కొంతమంది ఇలా చేస్తుంటారు, లేదంటే ఇలా చేస్తుంటారు. ఇలా అన్ని కొన్ని మెల్లగా చేయడం ద్వారా పాయింట్ యాక్టివేట్ అవుతాయి. ఈ కన్ను యొక్క చివరిలో ఇంకో పాయింట్ ఉంది, ఈ కన్ను చివరిలో ఇంకో పాయింట్ ఉంది, ఇంకొంచెం ముందుకు వచ్చి ఇక్కడ పాయింట్ ఉంది. సో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఫోకస్ పెంచే పాయింట్ ఇంకోటి ఉంది. ఇవి 2 కళ్ళు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా సేమ్. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఈ కన్ను యొక్క ఈ చివరి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, అలాగే కన్నుగుడ్డు యొక్క కింద ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవి కాక ఈ 2 బ్రుకుటి మధ్యలో ఈ మనం ఇక్కడ ఉందా థర్డ్ ఐ, థర్డ్ ఐ అని పాయింట్. థర్డ్ ఐ అంటాం, జ్ఞాన నేత్రం అంటాం. నేత్రం అంటే చూపే కదా. అవును. సో అదొక థర్డ్ ఐ, ఫోకస్ పెంచుతుంది, దృశ్యం కూడా పెంచుతుంది. లోపల ఉన్నటువంటి మన పిట్యూటరీ గ్లాండ్స్ వాటిని కూడా యాక్టివేట్ చేయగలుగుతుంది. సో అది కూడా మెల్లగా చాలా జెంటిల్గా ఇలా 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 స్ట్రైట్ కూర్చొని మెల్లగా పాయింట్ చేయాలి. ఇవన్నీ కంటి చుట్టూ ఉన్న పాయింట్స్. ఇవి యాక్టివేట్ చేయడం ద్వారా ఇప్పుడు ఏమవుద్దంటే అక్కడ ఇవి ఆప్టిక్ నర్వ్ యొక్క ఎనర్జీని పెంచగలుగుతాయి. ఈ మజిల్ యొక్క కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, మజిల్ యొక్క దాన్ని టోనిఫై చేయగలుగుతాయి. మజిల్ హెల్తీగా ఉండాలి. కంటి మజిల్ కంటోన్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి కార్నియా దగ్గర నుంచి అన్ని భాగాలకు ప్రాపర్ న్యూట్రిషన్ అందించగలుగుతాయి. ఇక్కడ న్యూట్రిషన్ స్టమక్ మెరిడియన్ ఇక్కడ ఉంది. రెండోది ఏముందంటే అన్ని భాగాలకు డ్రై కాకుండా వెట్ ఒక దాన్ని ఏమంటామంటే హైడ్రేషన్, హైడ్రేట్ చేయగలుగుతాయి. బ్లాడర్ అంటే ఇదే కదా, యూరినరీ బ్లాడర్, హైడ్రేట్ చేయగలుగుతాయి. సో ఇట్లా కంటి యొక్క సంరక్షణకు, కంటి పోషణకు అవసరమైనవన్నీ కూడా కంటి చుట్టూ ఇన్ని పాయింట్స్ ఉండడం ఆశ్చర్యపోతాం. ఏ ఆర్గాను కూడా చుట్టూ ఇన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ లేవు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అందుకే అన్నారేమో. అన్ని ఆర్గాన్స్ లోపల నయనం అనేది, చూపు అనేది చాలా అద్భుతమైంది. సో అందువల్ల ఈ పాయింట్స్ చేసుకోవచ్చు. ఇక మన వాళ్ళు ఇంకోటి చెప్తుంటారు, 20-20-20 అనే ఫార్ములా వినుంటారు మీరు. అదేంటంటే ప్రతి 20 మినిట్స్కి మన కంప్యూటర్ చూసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కంప్యూటర్ మీద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఈ ఎడిటర్స్కి, ఎక్కువ సిస్టమ్ మీద పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఈచ్ 20 మినిట్స్కి ఒక 20 ఫీట్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ చూడాలి. 20 ఫీట్, 20 ఈచ్ ఒక 20 నిమిషాలకు 20 ఫీట్ల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని ఒక 20 సెకండ్ల పాటు చూడాలి. ఓకే. 20-20-20 అంటాం. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఇలా ఒక 20 నిమిషాలు చేసాం. ఇక్కడి నుంచి మన దృష్టి ఏం చేయాలి, ఇమీడియట్గా 20 ఫీట్ దూరంలో ఉన్నటువంటి కిటికీ అవతల చెట్టును చూడాలి. ఒక 20 ఫీట్ ఉన్నటువంటి చెట్టు గ్రీనరీ చూడాలి. చూసిన తర్వాత కొంచెం బ్లింక్ చేయాలి. ఆ బ్లింకింగ్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ వాటర్ మాయిశ్చర్ డెవలప్ అవుతుంది. 20 సెకండ్స్ అలా. తర్వాత కొంచెం పామింగ్ అంటుంది, కొంచెం ఇలా 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 రబ్ చేసుకొని అలా పామింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కంటి సంరక్షణ చాలా చాలా ఉపయోగపడతాయి. సింపుల్ టెక్నిక్సే, కానీ వాటి ఉపయోగాలు చాలా ఉంటాయి. సో ఇది చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఆక్యుప్రెషర్ పాయింట్ చేయాలి. దీని ద్వారా ఇంకొక మేజర్ మనం ఏం చేయొచ్చు కంటి సంరక్షణకి, కంటికి ఉపయోగపడేది ఆహారంలో క్యారెట్, విటమిన్ ఏ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. బీట్రూట్, క్యారెట్ అవి రెగ్యులర్గా డైట్లో పెట్టుకోవాలి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇంకొకటి ఏంటంటే గ్రీన్ వెజిటబుల్స్, దొండకాయ, బీరకాయ, సొరకాయ, బెండకాయ ఇవన్నీ ఉన్నాయి కదా, గ్రీన్ కలర్లో ఉండేటువంటి వెజిటబుల్స్. అట్లనే గ్రీన్ లీవ్స్, తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, ఎన్నో కూరలు ఉన్నాయి, పొనగంటి కూర, ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ కలర్లో ఉన్న గ్రీన్ యాపిల్ లాంటి గ్రీన్ ఫ్రూట్స్. ఈ గ్రీన్ కలర్వి కొంచెం రెడ్ కలర్వి ఏంటంటే కంటికి చాలా చాలా మంచివి. ఎందుకంటే ఆక్యుపంక్చర్ ఎప్పుడు కలర్స్లో చెప్తుంది. గ్రీన్ కలర్ అనేది లివర్కు మంచిది. లివర్ అనేది బాగుంటే కళ్ళు బాగుంటాయి.
అది ఒకదానికొకటి సంబంధం. అందుకని మనం గ్రీన్ కలర్ అనేది ఇన్నిసార్లు రిపీటెడ్ అదే చెప్తున్నాం. రెస్ట్ ఇవ్వండి అంటున్నాం. స్లీప్ కంటెంట్ నిద్రపోవడానికి కన్ను సంరక్షణలో కొంచెం రెస్ట్ ఇవ్వాలంటున్నాం. సో ఈ ఆహారం, ఈ ప్రెషర్ పాయింట్స్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు చిన్న పిల్లల్లోనే ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించవచ్చు కదా. పిల్లల్లో ఇలా 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 చిన్న వాళ్ళ ముందు నేర్పించాలి కదా. స్కూళ్ళలో కనుక ఇలా ఇలా ఇట్లా ఇట్లా కూడా చేయొచ్చు. ఇలా 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 ఇట్లా 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 కొంచెం ఇట్లా 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 ఎంత చిన్న ఆటలాగా ఉంటుంది, కానీ మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఇక్కడ టోనిఫై అవుతుంది, ఆప్టిక్ నర్వ్ కూడా బలపడుతుంది. చాలా చాలా విజనరీ ప్రాబ్లమ్, చూపు సంబంధించి అనేక సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఐకి సంబంధించి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో డెఫినెట్గా అక్యుపెంచర్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇఫ్ ఎనీబడి వాంట్స్, కింద సార్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.